బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు? 2 ఎకర్స్. ఫోటోలు చూపిస్తున్నారా? బాగుందా తోట? ఫస్ట్ ఇలా ఉండేది సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ అలా ఉండే తోట. ఓకే, తర్వాత అవునా? ఒక్కసారి ఫార్మర్ చెప్తా ఉన్నాడు, ఫస్ట్ తోట ఇలా ఉండే, అంటే ఐ మీన్ దగ్గరికి తీసుకురండి అంటే తోట చిన్నగా, మా కెమెరామెన్ ఇబ్బంది పడతా ఉన్నాడు. తోట ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉండే, సో స్ప్రే చేసిన తర్వాత ఇలా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే పిక్చర్ మారిపోయింది. తను ఫోటోలు తీసుకున్నాడు 3 డేస్కి. ఎక్కడ మీ తోట? ఎక్కడ? ఓకే, సో దూరం ఉందా ఇక్కడ నుంచి? సో చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. అంటే మీరేమేమి మార్పులు గమనించినారు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత? గ్రోతింగ్, నల్లి కంట్రోల్. గట్టిగా మాట్లాడు. గ్రోతింగ్, నల్లి కంట్రోల్ అయింది. ఫ్లవరింగ్. నల్లి అంటే వాళ్ళు ఎర్ర నల్లి అయినా తామర పురుగు? ఎర్ర నల్లి అన్ని. ఓకే. ఆ తర్వాత పూత రావడం, కాప్ సెట్టింగ్, తర్వాత అలెక్సా 5G, తర్వాత వారధి వాడినారు. అయితే ఈ అన్ని మందులో మీది ఏది బాగా నచ్చింది? ట్రాజెంటా బాగా నచ్చిందా? ఎక్సలెంట్ రిజల్ట్. ఎన్నిసార్లు స్ప్రే చేశారు? 2 టైమ్స్ స్ప్రే చేశారు. ఇంకో టైం తెచ్చి పెట్టుకున్నాం సార్. ఇంకో టైం స్ప్రే చేయడానికి తెచ్చి పెట్టుకున్నారు. ఎందుకు మరి 3 సార్లు స్ప్రే చేయాలని ఎందుకు అనిపిస్తా ఉంది? రిజల్ట్ చూసే కదా సార్. బాగుందా? బాగుంది. ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పొచ్చా రైతులకి? చెప్పొచ్చు. ఇద్దరు రైతులు చెప్తా ఉన్నాము, వేల రైతులు తీసుకొని వాడినాం సార్ మేము కూడా. అంతేనా? మా ఊర్లో ప్రతి ఒక్కరు వాడారు సార్ ట్రాజెంటా. మీ ఛానల్ అన్ని వాడినారు. 40 ఎకరాలు ప్రతి ఒక్కరు వాడింటారు. 2 టైమ్స్ 3 టైమ్స్ ఆల్రెడీ. 2 టైమ్స్ 3 టైమ్స్ వాడినారు. ట్రాజెంటా లేకుండా ఇక్కడ కాపు మరి 40 ఎకరాలు అంతా బానే ఉందా? బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు కదా? ఈ ట్రాజెంటా వచ్చాక లైన్ లోకి వచ్చింది సార్, తోటలో లైన్లోకి వచ్చినాయి. ఓకే. ట్రాజెంటా, అలెక్సా 5Gలో అట్నే బెదిరిస్తారులేండి. ఇప్పుడు కామన్ గా షాప్ వాళ్ళే చెప్తారు అది. మా సామి కూడా సరిగ్గా లేకండి. ఆ ఎక్స్పోనస్ కొట్టాక సో మీరు కూడా ముందుకు రావచ్చు. ఎక్స్పోనస్ కొట్టాక. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు. కొంచెం ముందుకు రండి. 3 ఎకరాలు వేసారు. ఒక్క నిమిషం అటు చూడండి ఒకసారి. అయితే మీరు 3 ఎకరాలు వేసారు కదా, ఈ 3 ఎకరాల్లో ట్రాజెంటా ఎప్పుడు స్ప్రే చేస్తున్నారు? ట్రాజెంటా 3 టైమ్స్ స్ప్రే నిన్న చేసిన. రీసెంట్గా 3 సార్లు 2 సార్లు ఆటోమేటిక్ చేసేసి నిన్న ఈ టైం చేసిన. మళ్ళీ 3 సార్లు స్ప్రే చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే రిజల్ట్ నార్మల్ రిజల్ట్, మామూలుగా గ్రోతింగ్ నార్మల్ గ్రోతింగ్ ఉంది. అంటే న్యాచురల్ గ్రోతింగ్ ఉంది, మామూలుగా బయో మాదిరిగా పూర ఇది కాకుండా ఓకే బాగానే ఉంది. అందుకే మళ్ళీ నిన్న ఈ టైం ఫస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు ఏం తేడాలు గమనించినారు? తేడా అంటే గ్రోతింగ్ ఉంది, మామూలుగా ఎర్రనల్లి కానీ తామర బ్లాక్ త్రిప్స్ కానీ అవి అటువంటివి కంట్రోల్లోనే ఉన్నాయి. అందుకని కంట్రోల్లో ఉన్నాయి. ఫ్లవరింగ్ ఇదేంది, పూత వచ్చిన తర్వాత కాపు మారిపోతా ఉందా? సెట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. గమనించండి, ఒక రైతు 3 సార్లు స్ప్రే చేశాడు. అన్నస్వామి గారు ఆయన 3 సార్లు స్ప్రే చేశారు. ఈయన 2 సార్లు స్ప్రే చేస్తున్నాడు. ఆల్రెడీ 3వ స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, అంటే 3వ రోజు రౌండ్ కొట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఇప్పటికే తేటగా ఉంది మిరప తోట. ఇబ్బంది ఏం లేదు.